గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1039. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1310 పాయింట్స్ పెరిగి 75,157 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 429 పాయింట్స్ పెరిగి 22,828 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.95% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.93% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.52% పెరిగింది. మొన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ ని 90 days పాజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆ టైంలో యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే నిన్న మన మార్కెట్స్ హాలిడే ఉన్నాయి కదా, దాంతో ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటమే చూసాం. కాకపోతే మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. నిన్న మనం వీడియో చేసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 700 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది కదా. ఒక టైంలో ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ 900 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అయ్యేది. కాకపోతే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ లోని అగైన్ సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. యుఎస్ మార్కెట్స్ లో క్రియేట్ అయినటువంటి ప్రెషర్ తోని గిఫ్ట్ నిఫ్టీ కూడా కొంత కూల్ ఆఫ్ అయిపోయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మొన్న డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్మెంట్స్ వచ్చిన దగ్గర నుంచి చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ చాలా ఎక్కువగా పెరిగింది కదా. బట్ దాంతో కంపేర్ చేస్తే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ కొంత తక్కువగా పెరిగినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ మళ్ళీ యుఎస్ మార్కెట్స్ కొంత కరెక్ట్ అవడం అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూల్ ఆఫ్ అవడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటే ట్రంప్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు చైనా తిరిగి రియాక్ట్ అయింది. కానీ నిన్న నైటే మార్కెట్స్ కి ఒక ఐడియా వచ్చిందంటే సో తిరిగి చైనా గనక రియాక్ట్ అయినట్లయితే యుఎస్ అండ్ చైనా మధ్య ఈ ట్రేడ్ వార్ సిచ్యువేషన్ ఇంకా ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ కి ఆల్రెడీ అవగాహన ఉంటుంది కదా. దాని గురించి నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో దీంతోనే మైట్ బి నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ కొంత కరెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఈ రోజు చైనా దగ్గర నుంచి రిప్లై కూడా వచ్చేసింది. యుఎస్ వీళ్ళపైన కంటిన్యూస్ గా టారిఫ్స్ ని పెంచుకుంటూ వెళ్తూ ప్రెసెంట్ టారిఫ్స్ ని 145% కి తీసుకెళ్లిపోయింది కదా. సో దాంతో చైనా కూడా తిరిగి యుఎస్ గూడ్స్ పైన టారిఫ్స్ ని 125% కి పెంచుతున్నట్లుగా అండ్ ఈ టారిఫ్స్ ఏప్రిల్ 12th నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా ఈ రోజు చైనా అనౌన్స్ చేసింది. ఈ రోజు మార్కెట్ టైంలోనే చైనా దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా మార్కెట్ లోని ఈ రోజు సెషన్ లో అయితే పెద్దగా ప్రెషర్ కనపడలేదు. కానీ ఈ రోజు నైట్ తిరిగి డొనాల్డ్ ట్రంప్ దీనికి ఏమైనా కౌంటర్ ఇస్తారేమో అన్నది మనం చూడాలి. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఏదైనా తిరిగి కౌంటర్ అటాక్ గనక స్టార్ట్ అయింది అనుకోండి, అగైన్ మనకి ఈ రోజు నైట్ కి యుఎస్ మార్కెట్స్ లో ప్రెషర్ కనబడచ్చు. ఒకవేళ యుఎస్ మార్కెట్స్ ప్రెషర్ కి గురైనట్లయితే దానివల్ల నెక్స్ట్ వీక్ లోని ట్యూస్డే రోజు మన మార్కెట్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. మండే యాక్చువల్లీ మన మార్కెట్స్ కి హాలిడే, అంబేద్కర్ జయంతి సందర్భంగా. సో ట్యూస్డే తిరిగి మన మార్కెట్స్ ఓపెన్ అవనున్నాయి. ఈ లోపు చైనా అండ్ యుఎస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో దానిలోని తిరిగి యుఎస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాలి. యుఎస్ నుంచి కనుక ఈ వీకెండ్ లో ఏదైనా అగ్రెసివ్ రెస్పాన్స్ కనుక కనపడింది అనుకోండి, దానివల్ల నెక్స్ట్ వీక్ లోని మార్కెట్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ చైనా టారిఫ్స్ ని విధిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే యుఎస్ పైన మేము ఆల్రెడీ విధించినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టారిఫ్స్ తోని యుఎస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని చైనాలోని అమ్మడం చాలా కష్టం అని, ఒకవేళ యుఎస్ తిరిగి రెస్పాండ్ అయ్యి వీళ్ళ పైన టారిఫ్స్ విధించినా కూడా వీళ్ళు దానికి రెస్పాన్స్ గా టారిఫ్స్ విధించవన్నట్టుగా చైనా చెప్తుంది. ఎందుకంటే అంతలా టారిఫ్స్ 125% టారిఫ్స్ పెంచేస్తే ఏమవుతుంది, ఆ ప్రొడక్ట్ కాస్ట్ భయంకరంగా పెరిగిపోద్ది కదా. సో ఆ ప్రొడక్ట్ కాస్ట్ అంతలా పెరిగిపోతే వాళ్ళ ప్రొడక్ట్స్ ని చైనాలో అమ్మడం కష్టం. కాబట్టి ఒకవేళ వీళ్ళపైన తిరిగి యుఎస్ టారిఫ్స్ ని అనౌన్స్ చేసినా మేము దాన్ని పెద్దగా పట్టించుకున్నాం, దానికి తిరిగి మేము రెస్పాండ్ అవ్వమని చైనా చెప్తుంది. కాకపోతే చైనా ఏం చేస్తుందంటే యూరోపియన్ కంట్రీస్ తోని డిస్కషన్ జరుపుతుంది. అంటే యుఎస్ తో ఏదైతే ఈ ఫైట్ చేస్తుందో చైనా, ఆ ఫైట్ లోని యూరోపియన్ కంట్రీస్ కూడా చైనాతోని జాయిన్ అవ్వాలని చెప్పి చైనా వాళ్ళతోని డిస్కషన్స్ అయితే చేస్తుంది. ఎందుకంటే యుఎస్ కి కొంత యాంటీగా యూరోపియన్ కంట్రీస్ కూడా వ్యవహరిస్తున్నాయి కదా. దాంతో చైనా అయితే యూరోప్ తోని కలవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనలీ ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ ఇలా ఉన్నది. ఈ రోజు నైట్ కి ట్రంప్ దగ్గర నుంచి ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయా, తిరిగి చైనా ఏమైనా రెస్పాండ్ అవుతుంది అంటే మన మార్కెట్ నెక్స్ట్ ట్యూస్డే రోప్ ఓపెన్ అయ్యే మధ్యన ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఏదైనా సరే రెండు కంట్రీస్ మధ్యన ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతున్నదో ఇది గ్లోబల్ ఎకానమీస్ కి అయితే మంచిది కాదు. ఈవెన్ నిన్న వీడియోలో కూడా మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, చైనాకి యుఎస్ కి జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ వార్ వలన గ్లోబల్ ఎకానమీస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అంతేకాకుండా చైనా దగ్గర ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ ప్రొడక్షన్ ని చైనా పెట్టుకుని కూర్చోదు కదా, అదర్ కంట్రీస్ లో డంపింగ్ చేసే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ఇది గ్లోబల్ ఎకానమీస్ కి అయితే మంచిది కాదు. రెండు కంట్రీస్ కొంత ఆలోచించి వెనక్కి తగ్గి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటే బెటర్. గానీ ఈ సిచ్యువేషన్ ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవడం అన్నది గ్లోబల్ ఎకానమీస్ రిలేటెడ్ గా మనం కొంతవరకు నెగిటివ్ గానే చూడాలి. యుఎస్ చైనా మధ్యన ఈ ట్రేడ్ వార్ సిచ్యువేషన్ జరుగుతున్నది కదా, దీనివల్ల చైనా నుంచి యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి కదా. యాక్చువల్లీ చైనా నుంచి యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్న ప్రొడక్ట్స్ మనం చూసినట్లయితే 2024 లోని చైనా ఎక్కువగా ఎలక్ట్రికల్ మిషనరీ అండ్ టీవీ పార్ట్స్ ని యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది.
జరిగింది. దీంతో పాటు న్యూక్లియర్ రియాక్టర్ పార్ట్స్, మెషినరీ, అప్లయన్సెస్, టాయ్స్, గేమ్స్, స్పోర్ట్ ఎక్విప్మెంట్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, వెహికల్స్, ఐరన్ అండ్ స్టీల్స్, ఆప్టికల్స్, క్లోతింగ్ అండ్ షూస్, ఇటువంటి 10 మేజర్ ప్రొడక్ట్స్ ని యూఎస్ కి చైనా అయితే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ ని చైనా నుంచి కొనుక్కోవాలంటే ఈ కాస్ట్ పెరిగిపోద్ది కాబట్టి యూఎస్ సిటిజన్స్ ఏం చేస్తారు, వేరే అదర్ కంట్రీస్ నుంచి ఈ ప్రొడక్ట్స్ ని కొనేటువంటి అవకాశం ఉన్నది కదా. దీనిలో భాగంగా మన కంట్రీలోని టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అది బాగానే పెరుగుతున్నది. అండ్ క్లోతింగ్, షూస్, ఐరన్ అండ్ స్టీల్, ఇలా మన కంట్రీకి చెందినటువంటి వేరే సెక్టర్స్ లోని యూఎస్ కి ఎక్స్పోర్ట్స్ బాగానే పెరగచ్చు కాబట్టి ఈ సెక్టర్స్ కొంతవరకు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా ఎక్స్పోర్ట్ డేటా అయితే వచ్చింది. దీనిలోని మెయిన్లీ సిడిఎంఓ ప్లేయర్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెరిగినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. దివీస్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఈ Q4 లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 23% పెరిగినట్లయితే, లోరస్ ల్యాబ్స్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ Q4 లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఏకంగా 60% జంప్ కనిపిస్తుంది. సో ఈసారి సిడిఎంఓ ప్లేయర్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. అంటే Q4 లోని స్ట్రాంగ్ గా జరిగినట్లుగా ఈ డేటా బట్టి అర్థమవుతుంది కదా. దీంతో వేరియస్ అనలిస్టులు ఏం షేర్ చేస్తున్నారంటే మన ఇండియన్ సిడిఎంఓ ప్లేయర్స్ సైడ్ అయితే మూమెంటం షిఫ్ట్ అవుతున్నదని, దీంతో ఈ Q4 లోని లోరస్ ల్యాబ్స్ వాళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ 1 to 1.5 year గా మనం చూసినట్లయితే లోరస్ ల్యాబ్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ వస్తున్నారు కదా. యాక్చువల్లీ వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుండటంతోనే ఆ టైంలో మార్కెట్ ర్యాలీ అయినా కూడా లోరస్ ల్యాబ్స్ స్టాక్ లోనైతే పెద్దగా మూమెంటం కనపడలేదు. ఇన్ఫాక్ట్ ఆ టైంలోని స్టాక్ లోని ప్రెషరే చూసాం. ఒకవేళ ఈ ఎక్స్పోర్ట్ డేటా ఆధారంగా చూసినట్లయితే ఈ క్వార్టర్లో ఒకవేళ లోరస్ ల్యాబ్స్ వాళ్ళు మంచి నెంబర్స్ ని కానీ డెలివర్ చేశారనుకోండి, దాంతో స్టాక్ లోనైతే పాజిటివ్ మూమెంటం బాగానే బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈసారి ఎక్స్పోర్ట్ డేటా ఆధారంగా చూసినట్లయితే ఈ నెంబర్స్ బాగానే రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి కదా. ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని వీళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది ఒకసారి ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ బర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు రీసెంట్ గా మన ఛానల్లోని పోస్ట్ ఆఫీస్ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఒక వీడియో చేశాం కదా. ఆ వీడియోకి యాక్చువల్లీ మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఈ వీడియోలోని చాలా మంది దగ్గర నుంచి సిమిలర్ టైప్ ఆఫ్ కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, అన్న న్యాచురల్ డెత్ అయితే క్లెయిమ్ వస్తుందా, లేదా హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోతే క్లెయిమ్ వస్తుందా, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సి గైస్, దట్ ఈస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. వీడియోలో కూడా మీకు క్లియర్ గా చెప్పాను. ఓన్లీ ఆ పాలసీ తీసుకున్న వాళ్ళకి యాక్సిడెంట్ లో ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయినట్లయితేనే మీకు ఆ క్లెయిమ్ అన్నది వస్తుంది. అంటే యాక్సిడెంట్ అంటే ఇక్కడ బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ అని కాదు, ఏదైనా సరే యాక్సిడెంటల్ అంటే ఒక బిల్డింగ్ నుంచి ఎవరైనా వ్యక్తి పడిపోయి చనిపోవచ్చు. ఇటువంటి యాక్సిడెంటల్ డెత్ ఆర్ డిసేబిలిటీ ఇలాంటివి జరిగితేనే ఆ పాలసీలో మీరు క్లెయిమ్ చేయగలరు. కానీ న్యాచురల్ డెత్ ఆర్ హెల్త్ ఇష్యూతో చనిపోవడం ఇలాంటివి జరిగాయి అనుకోండి, వాటికైతే మీరు క్లెయిమ్ చేయడం అన్నది అవ్వదు. అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఈ కామెంట్స్ చూసిన తర్వాత అర్థమవుతుంది ఎంతమందికి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ లేదన్నది. సి గైస్, ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఎప్పటికీ కూడా ఇగ్నోర్ చేసి తీసుకోకుండా ఉన్నారో, ఇగ్నోర్ చేయకండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా మీ అందరికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనకేమైనా జరిగితే మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ లభించాలి కదా. అది లభించాలంటే మెయిన్లీ మన ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఆ డబ్బులు వస్తాయి కాబట్టి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది లభిస్తుంది. సో మీలో ఎవరైనా ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తీసుకునేటప్పుడు మనకి డౌట్స్ ఉంటాయి కదంటే ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్, ఇటువంటి డౌట్స్ ఉంటాయి కదా. అందరికీ ఒకే టర్మ్ ఇన్సూరెన్స్ సెట్ అవ్వకపోవచ్చు. సో ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మీకు డీటెయిల్ లింక్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ కంఫర్టబుల్ టైంలోని కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్లో భాగంగా మిమ్మల్ని ఏషియాలోనే రిచెస్ట్ విలేజ్ ఏదని అడిగాను. దీనికి ఆన్సర్ గుజరాత్లో ఉన్నటువంటి మాదాపూర్ విలేజ్ ఏషియాలోనే రిచెస్ట్ విలేజ్. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి జనరల్లీ స్టాక్ మార్కెట్ మనకి ఒక 2-3 days క్లోజ్ ఉన్నది అనుకోండి, చాలా రోజులు క్లోజ్ అయిందని అనిపిస్తుంది కదా. సి వరల్డ్లో అంటే వరల్డ్ స్టాక్ మార్కెట్స్లోనే లాంగెస్ట్ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ టైం ఏది, అంటే ఎప్పుడు క్లోజ్ అయింది? మీకు దీని ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీషోలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ
ఈ ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళకి హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళు 297 ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 400 crores పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 11 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. యాక్చువల్లీ ఈ కొత్త ఆర్డర్ మనం పక్కన పెట్టి చూస్తే ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లోని వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అయితే వాళ్ళ ఆర్టీసీ లో ఉన్నటువంటి ఓల్డ్ బస్సెస్ ని ఎలక్ట్రిక్ బస్సెస్ తో రిప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కదా. దీనిలో భాగంగా ఫ్యూచర్ లోని ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే గవర్నమెంట్స్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సన్ ఫార్మా వాళ్ళది ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి డ్రగ్ ఏదైతే ఉన్నదో ఈ డ్రగ్ ని యుఎస్ లో సెల్ చేయకూడదని చెప్పి ప్రీవియస్ గా యుఎస్ కోర్ట్ అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అగైనిస్ట్ గా అగైన్ యుఎస్ కోర్ట్ లోని వీళ్ళు అపీల్ చేసుకున్నారు. సో వీళ్ళు అపీల్ చేసుకున్నాక ఇప్పుడు యుఎస్ కోర్ట్ కంపెనీకి పాజిటివ్ గా తీర్పిచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళకి పాజిటివ్ గా తీర్పిచ్చారు కాబట్టి త్వరలోనే ఈ డ్రగ్ ని యుఎస్ లో లాంచ్ చేస్తామని, అంటే ఈ లాంచ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అన్నది కూడా వీళ్ళు త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పి కంపెనీ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూస్తున్నట్లయితే ఈ డ్రగ్ ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో తొలగిపోయాయి కదా. తొలగిపోవడంతో యుఎస్ లోని ఈ డ్రగ్ సేల్స్ అయితే వీళ్ళు చేయొచ్చు కదా. సో ఈ డ్రగ్ సేల్స్ చేసినట్లయితే ఈ డ్రగ్ రిలేటెడ్ యుఎస్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్యూ కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఎన్బిసిసి వాళ్ళు గ్రేటర్ నోయిడాలోని డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్ట్ లోని టోటల్ గా 1185 యూనిట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఈ ఆప్షన్ ని కండక్ట్ చేసి ఆ యూనిట్స్ అన్ని కూడా సెల్ చేయడం జరిగింది. టోటల్ దీని సేల్ వాల్యూ 1500 crores పైనే. సో ఇలా సేల్ చేయడం ద్వారా వీళ్ళకి దీనిపైన 1% కమిషన్ వస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇలా వేరియస్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం, ఆ ప్రాజెక్ట్స్ ని సేల్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు కదంటే ఈ ఆప్షన్స్ అవి కండక్ట్ చేయడం. సో ఇలా ఎక్కువగా చేయడం వల్ల దాని ద్వారా ఎన్బిసిసి వాళ్ళకి అడిషనల్ బిజినెస్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఈ ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ ఎన్బిసిసి వాళ్ళు గ్రేటర్ నోయిడా ఆస్పైర్ లీజర్ పార్క్ లోని 560 రెసిడెన్షియల్ యూనిట్స్ రిలేటెడ్ గా ఈ ఆప్షన్ ని కండక్ట్ చేసి టోటల్ గా యూనిట్స్ ని 1153 crores కి సెల్ చేసినట్లుగా, అండ్ దీనిలో భాగంగా వీళ్ళకి సేల్ వాల్యూ పైన 1% మార్కెటింగ్ ఫీ రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు అల్ట్రా మెగా ఆర్డర్స్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు అల్ట్రా మెగా ఆర్డర్ అంటున్నారంటే ఆర్డర్ వాల్యూ 400 crores పైన ఉంటుంది. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలులోని 760 kV డీసీ ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా వీళ్ళు ఈపీసీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ వీళ్ళకి మరొక ఆర్డర్ ఎనర్జీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా మహారాష్ట్రలోని 400 kV ట్రాన్స్మిషన్ సిస్టమ్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ ఈపీసీ కాంట్రాక్ట్ సర్వీసెస్ అందించాలి. అండ్ దీంతో పాటుగా ఈ ఎనర్జీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచే వీళ్ళకి ఏఐఎస్ సబ్ స్టేషన్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్ రావడం జరిగింది. సో కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్ అయ్యారో ఇది బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అరవిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అరవిందో ఫార్మా వాళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ అయినటువంటి ఆరో లైఫ్ ఫార్మా ఎల్ఎల్సి వాళ్ళకి చెందిన యుఎస్ఏ లో ఉన్నటువంటి ప్లాంట్ లోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ మార్చ్ 24th నుంచి ఏప్రిల్ 10th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు ముగియడంతో ఈ ప్లాంట్ కి యుఎస్ ఎఫ్డిఏ ఫార్మ్ 483 తోని 11 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేసింది. సో ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళు స్టిపులేటెడ్ టైమ్ లైన్ లోపు యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వీటిని అయితే రిజాల్వ్ చేసుకుంటామని చెప్తున్నారు. బట్ ఏదేమైనా సరే 11 అబ్జర్వేషన్స్ వీళ్ళ ప్లాంట్ కి వచ్చాయంటే అది వీళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ చాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళకి చాయిస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ వేరియస్ సెక్టర్స్ లోని గవర్నమెంట్ అడ్వైజరీ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి 45 మెగావాట్ సోలార్ ప్లాంట్ రిలేటెడ్ గా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి 18 సబ్ స్టేషన్స్ లోని ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చరింగ్, కంప్లైంట్స్ మేనేజ్మెంట్, సూపర్విజన్ రిలేటెడ్ గా వీళ్ళు ఎండ్ టు ఎండ్ అడ్వైజరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ కొత్తగా ఏదైతే ఈ ప్రాజెక్ట్ విన్నారో ఇది చాయిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ గా దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ఆఫర్ చేయడంలో ఈ కంపెనీకి ఉన్నటువంటి కెపాసిటీ అయితే క్లియర్ గా కనపడుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కదా. సో ఈ ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్ లో కనపడుతున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వేరియస్ ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్ వాళ్ళకి చెందినటువంటి డిఫరెంట్ మోడల్స్ ని లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా వీళ్ళ రోడ్ స్టార్ ఎక్స్ మోడల్ ని వీళ్ళ తమిళనాడు కృష్ణగిరి ఫ్యాక్టరీ నుంచి రోల్ అవుట్ చేస్తున్నట్టుగా ఈ న్యూ వెహికల్ ని లాంచ్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ రెవల్యూషన్ లోని నెక్స్ట్ ఫేజ్ ని ఓలా తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ వెహికల్ యొక్క డెలివరీ
డెలివరీస్ ని వీళ్ళు 2025 ఈ ఏప్రిల్ మంత్ నుంచే స్టార్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ రోడ్స్టర్ ఎక్స్ మోడల్ వెహికల్ ఏదైతే ఉన్నదో, ఒకవేళ ఈ వెహికల్ కి మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వచ్చి ఫర్దర్ గా ఈ వెహికల్ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. అండ్ ఈ రోడ్స్టర్ ఎక్స్ స్టార్టింగ్ ప్రైస్ 85,000 తోని స్టార్ట్ అవుతున్నది. దీనిలోని వేరియస్ మోడల్స్ కూడా ఉన్నాయి. చూడాలి ఈ వెహికల్ కి మార్కెట్ లోని ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అన్నది. డైలీ మార్కెట్ లో వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కానీ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నారనుకోండి, మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతాయి. నెక్స్ట్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అయినటువంటి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అండ్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఈ రెండు స్టాక్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే ఈ రోజు సెషన్ లో వచ్చింది. ఆల్రెడీ ఈ కంపెనీస్ కి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏపీఎం గ్యాస్ అలొకేషన్ ని మల్టిపుల్ టైమ్స్ కట్ చేశారు కదా. యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఈ ఏపీఎం గ్యాస్ అలొకేషన్ వీళ్ళకి కొంత చీప్ గా వస్తుంది. సో దాంతో వీళ్ళు బెనిఫిట్ అయితే పొందుతున్నారు. నో గవర్నమెంట్ ఈ ఏపీఎం గ్యాస్ అలొకేషన్ కట్ చేస్తే ఏమవుతుంది, వీళ్ళు ఫర్దర్ గా మార్కెట్ నుంచి ఎక్స్పెన్సివ్ గ్యాస్ ని కొని దాన్ని ఎండ్ యూజర్ కి వీళ్ళు సెల్ చేయాల్సి ఉంటుంది కదా. అలా అని చెప్పి ఒక్కసారి గ్యాస్ ప్రైస్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడం కూడా అంత ఈజీ కాదు కదా. సో ఒకవేళ గవర్నమెంట్ కనుక మరొకసారి ఏపీఎం గ్యాస్ అలొకేషన్ ని వీళ్ళకి కట్ చేసినట్లయితే దానివల్ల వీళ్ళ మార్జిన్స్ పైన అయితే కొంతవరకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నో గవర్నమెంట్ అయితే 50% నుంచి 40% కి అలొకేషన్ ని కట్ చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. చూడాలి, ఇప్పటివరకు ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే వీళ్ళపైన ఫర్దర్ గా ప్రెషర్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ మార్చ్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా అయితే వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన మార్కెట్స్ లోని బాగానే ప్రెషర్ కనపడుతుండడంతో మార్చ్ మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి ఇన్ఫ్లో స్ట్రాంగ్ గా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ యాక్చువల్లీ మార్చ్ మంత్ లో మనం చూసినట్లయితే ఈక్విటీ ఇన్ఫ్లోస్ జస్ట్ 14% మాత్రమే తగ్గాయి. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ బాగానే వచ్చాయి. ఈవెన్ ఈ మార్చ్ లోని ఎస్ఐపి ఇన్ఫ్లోస్ కూడా స్టడీగానే ఉన్నాయి. ప్రీవియస్ మంత్ లోని అంటే ఫిబ్రవరి మంత్ లోని ఎస్ఐపిస్ 55 lakhs వరకు ఎస్ఐపిస్ ఆపేసినట్లయితే అది మార్చ్ మంత్ కి 51 lakhs కి తగ్గింది. కాకపోతే న్యూ ఎస్ఐపి రిజిస్ట్రేషన్స్ కూడా ఫిబ్రవరితో కంపేర్ చేస్తే మార్చ్ లో తగ్గాయి. ఇవి తగ్గడం అనేది కామన్, ఎందుకంటే ఇంతలా మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చి ఎస్ఐపిస్ లోనైతే ఇన్వెస్ట్ చేయడానికి చూడరు కదా, దానివల్ల కొంత డ్రాప్ కనపడచ్చు. బట్ ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ మార్కెట్ ఫాల్ లోని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువగానే ఈక్విటీ ఫండ్స్ లోకి అయితే ఫ్లోస్ తగ్గాయి. అగైన్ మార్కెట్ లో కొంత రికవరీ కనపడింది అనుకోండి, ఈక్విటీ ఫండ్స్ లోకి ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి అన్సర్టైన్ కండిషన్ లోని మార్కెట్ వెంటనే రికవర్ అవుతుందని కూడా మనం చెప్పలేం. ఇట్ టేక్స్ సమ్ టైమ్. బట్ వన్స్ మార్కెట్ లో రికవరీ కనుక స్టార్ట్ అయినట్లయితే అగైన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి బాగానే ఇన్ఫ్లోస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌతర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా సౌతర్న్ రైల్వే వాళ్ళకి చెందిన సేలం డివిజన్ లోని వీళ్ళు ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్గ్రేడేషన్ వర్క్స్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 143 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు ఆర్డర్ రిసీవ్ చేసుకున్న 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ సిప్లా వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సిప్లా వల్ల పాక్లిటాక్సెల్ డ్రగ్ కి యుఎస్ FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. అండ్ ఈ డ్రగ్ ని బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్స్ లో యూజ్ చేస్తారని, అండ్ ఈ డ్రగ్ ని వీళ్ళు యుఎస్ లోని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని లాంచ్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ ని యుఎస్ లో త్వరలో లాంచ్ చేసినట్లయితే ఈ డ్రగ్ రిలేటెడ్ గా యుఎస్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది సిప్లా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ యాక్సెస్ కేట్స్ వాళ్ళు వీళ్ళ కంపెనీ గ్రోత్ ని డ్రైవ్ చేసేటువంటి ప్లాన్ లో భాగంగా సీనియర్ లీడర్షిప్ ని అపాయింట్ చేయడం జరిగింది. దీనిలోని వీళ్ళ ఏరోస్పేస్ సెగ్మెంట్ యొక్క డిప్యూటీ సిఇఓ అండ్ ప్రెసిడెంట్ గా మిస్టర్ కేపీ మోహన్ కృష్ణన్ గారిని అపాయింట్ చేసినట్లయితే ఈఎస్ఏ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ ప్రెసిడెంట్ గా డి మురళీ కృష్ణన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. దీనిలోని కేపీ మోహన్ కృష్ణన్ గారికి ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమేటివ్ అండ్ జనరల్ ఇంజనీరింగ్ సెక్టర్స్ లోని 3 decades పైన ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈయన ప్రీవియస్ గా మహేంద్ర ఏరోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్ మెటీరియల్స్ లిమిటెడ్ ఇటువంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ లోని కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి. అండ్ దీంతో పాటుగా డి మురళీ కృష్ణన్ గారిని కూడా కొత్తగా అపాయింట్ చేశారు కదా. ఈ మురళీ కృష్ణన్ గారికి సెయింట్ లిమిటెడ్ డిజిటల్ ఇంజనీరింగ్ బిజినెస్ ని డ్రైవ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ ఈయన కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ని వీళ్ళు సీనియర్ లీడర్స్ గా అపాయింట్ చేయడం ద్వారా వీళ్ళకి ఈ సెగ్మెంట్స్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా యాక్సెస్ కేట్స్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇది యాక్సెస్ కేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి మోరిపెన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసేందుకు గాను నెక్స్ట్ 3 years లోను 1000 మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని
యాడ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 200 మెంబర్స్ ని యాడ్ చేస్తామని, ఈ విధంగా వీళ్ళ సేల్స్ ఫోర్స్ ని పెంచుకోవడం ద్వారా డాక్టర్స్, ఫార్మసిస్ట్, పేషెంట్స్ ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వీళ్ళ కనెక్షన్ రీచ్ అయ్యేలా చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. యాక్చువల్లీ మోర్ సేల్స్ ఫోర్స్ ని యాడ్ చేయడం ద్వారా డాక్టర్స్ దగ్గర, ఫార్మాసిటికల్ షాప్స్ లోను వీళ్ళ ప్రొడక్ట్స్ ని స్ట్రాంగ్ గా పుష్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా. సో ఒకవేళ దీని ద్వారా వీళ్ళ సేల్స్ ఎడిషనల్ గా పెరిగాయి అనుకోండి బాగా, అది మోరిఫైన్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోని టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు హైదరాబాద్ బేస్డ్ ఫింట్రా సాఫ్ట్వేర్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫింట్రా సాఫ్ట్వేర్ అనేటువంటి కంపెనీ హోల్సేల్ బ్యాంకింగ్ అంటే ట్రేడ్ ఫైనాన్స్, సప్లై చైన్ ఫైనాన్స్ ఇటువంటి వాటిలోని సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీకి ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు వీళ్ళ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ క్యాపబిలిటీస్ ని ఫర్దర్ గా స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్టుగా, దీని ద్వారా వీళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ వీళ్ళు అక్వైర్ చేసినటువంటి ఈ ఫింట్రా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఇది ఆర్యన్ ప్రో వాళ్ళ ట్రేడ్ ఫైనాన్స్ బ్యాక్ అండ్ ప్లాట్ఫామ్ కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ అని, దీన్ని ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ మార్కెట్స్ లో ఉన్నటువంటి లీడింగ్ బ్యాంక్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ కంపెనీ కంప్లీట్ గా వీళ్ళ అండర్ లోకి వచ్చేసినట్లయితే అది వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ కాబోతున్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ ఎక్విజిషన్ చేయడం ద్వారా ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో ఆర్యన్ ప్రో సొల్యూషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ విఐపి క్లోతింగ్, అదే విఐపి బ్రాండ్ తోని ఇన్నర్ వేర్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంటారు కదా, వీళ్ళు ఇప్పుడు జెప్టో వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈ విఐపికి చెందినటువంటి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జెప్టోలోని అవైలబుల్ లోకి వీళ్ళు తీసుకురాబోతున్నారు. యాక్చువల్లీ ప్రెసెంట్ చూసినట్లయితే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయితే మన కంట్రీలో బాగా గ్రో అవుతున్నాయి కదా. సో ఈ క్విక్ కామర్స్ సర్వీసెస్ ని యూజ్ చేసుకునేటువంటి పీపుల్ రోజు రోజుకి పెరిగిపోతుండటంతో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు జెప్టోతోని కొలాబరేట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళు స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లోని వీళ్ళకి చెందినటువంటి ని సక్సెస్ఫుల్లీ లాంచ్ చేయడం జరిగింది. సో ఆ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లోని వీళ్ళకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతోనే ఇప్పుడు జెప్టోతోని కూడా పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వేరే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ ని తీసుకురావడం ద్వారా వీళ్ళ సేల్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది విఐపి క్లోతింగ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు డైలీ మనీ షో క్లోజ్ చేసే ముందు ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకవేళ మీలో ఎవరికైనా ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్లయితే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు డీటెయిల్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను, కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.